బాగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీగా కట్టాలి. క్వాలిటీగా కడితేనే మనకు కూడా ఇంకో ప్రాజెక్ట్ కింద కూడా కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ రావాలి అంటే మనం కరెక్ట్గా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసుకోవాలి. లాభం అనేదంటే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్స్ ఉండేవాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అది క్వాలిటీ తోటి చేయాలని చెప్పేసి కూడా నేను కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మంచి ప్రాజెక్టు బాగా చేయాలి. తప్పకుండా కూడా ఆ భగవంతుడి ఆశతోటి బాగా జరగాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. చైనా కూడా పోయించాము. మన వినోద్ వీళ్ళంతా వస్తే ఆ రోజు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసాం. రెస్టారెంట్ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ రెస్టారెంట్గా బాగా పేరు వచ్చింది. వీగ్రాండ్లో క్వాలిటీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అని చెప్పి మాత్రం పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది. అదేవిధంగా ఇది కన్స్ట్రక్షన్లో కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రాజెక్టు బాగా చేయాలి, సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు ప్రాఫిట్ కంటే కూడా కస్టమర్స్ బాగుండాలి. కాబట్టి మెటీరియల్ వాడేది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలి. అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చైనా మార్కెట్లో కానీ చైనా నుంచి కానీ ఇతర దేశాలకు కూడా తీసుకురావడానికి కూడా వీళ్ళు కూడా ఆల్రెడీ పోయి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇవన్నీ కూడా చూసి ఈరోజు లాంచ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి ఆలోచనతోటి మంచి విజన్ తోటి ఈరోజు ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళారు. కాబట్టి తప్పకుండా బాగా ప్రాజెక్ట్ బాగా చేస్తారనేది కూడా నమ్ముతూ ఉన్నాను. ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి విరోధికి చంద్రశేఖర్ ప్రత్యేకించి నా అభినందనలు పూజ కావించబడి మంచి ఉద్దేశంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడానికి వీగ్రాండ్ ఇన్ఫ్రా అనే బ్యానర్ కొనుక్కొచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా చేసి డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ ఇంటీరియర్తో ఇద్దామని సంకల్పం. దీంట్లో స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చరు ట్రైన్స్, జిఎన్ఆర్ గారు చెప్పారు ట్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సిమెంట్ రోడ్లు కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయినకు వస్తే భావిస్తున్నాం. అది చెప్పినందుకు అది ఇస్తానందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ ఆయన వచ్చి ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు శంకుస్థాపన చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్లో ఇక్కడ ఈరోజు వీగ్రాండ్ ఇన్ఫ్రా ఈ పేరు మీద ఈరోజు పూర్తి చేశారు. 60 యూనిట్స్ అపార్ట్మెంట్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు చంద్రశేఖర్ అదేవిధంగా వినోద్ వీళ్ళిద్దరు కలిసి ఈరోజు మంచి ప్రాజెక్ట్ని మన ఊళ్ళో లాంచ్ చేయడం జరిగింది. ఏదైనా కూడా మనకి టౌన్లో నంగమూరు రోడ్డు ఆంధ్రాతో పాటు ఈరోజు ఇక్కడ కూడా ఒక్కొక్కటి కూడా డెవలప్ అవుతా ఈ ఏరియా కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన టైంలో 14-18లో ఆ రోజు టైంలో తాగేదానికి డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం అయితే ఆ రోజు కొనుక్కోవడం కూడా పైప్ లైన్లు వేసి వాటర్ ఆ రోజు ఇచ్చాం. తర్వాత ఈ 5 years కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ మంది కూడా ఇక్కడ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము కూడా ఇంకా కూడా వాటర్ స్కీమ్స్ కానీ అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ అనే డ్రైన్స్ ఇవన్నీ కూడా తొందరలోనే అవి కూడా పెడతాం. ఇప్పుడే ఇక్కడ స్కూల్ డ్రీమ్ స్కూల్ మేడం కూడా అడుగుతూ ఉన్నారు. మేమన్నీ కూడా ఏదైతే ఆపోజిట్లో రాజీవ్ కాలనీ అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ అదేవిధంగా మన జర్నలిస్ట్ కాలనీ ఆ 3 కాలనీలకు కూడా 60% కంప్లీట్ చేశాం. ఆ పైన ఉండేవి కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తే ఈ రోడ్డు కూడా ఇంకా యాక్సెస్ రావడం కానీ ఇంకా కూడా మంచి అదే ఆలోచనలు కూడా వస్తాయి. తొందరలోనే ఈ రోడ్డు కూడా ఒక లేయర్ డబుల్ రోడ్డు కూడా పోయింది కాబట్టి ఆ రోడ్డు కూడా తొందరలోనే అది కూడా పెట్టున్నాం, అది కూడా వేస్తాం. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలో వచ్చే విధంగా కూడా ఎయిర్పోర్ట్ కూడా జేసీ గారితో కూడా మాట్లాడాం. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎక్విజేషన్ కూడా చేశారు 660 ఎకరాల వరకు. అది వాన్పిక్ దాంట్లో పక్కన ఉండటం వల్ల అది ఆగింది. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా టీడీపీఏ కాబట్టి రామనాయక్తో కూడా మన ఎంపీ గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చిన్నది వచ్చే విధంగా ఫెసిలిటీ వచ్చే విధంగా దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ఎందుకంటే మనకి ఒకటి
ఒంగోలులో లేదు అనేది లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఫుడ్ కానీ రెస్టారెంట్స్, మంచి రెస్టారెంట్స్ కానీ, బార్ బేకర్స్ కానీ, అదేవిధంగా మంచి హోటల్స్ కానీ, మాల్స్ కానీ, ఎన్నో ఈరోజు గోల్డ్ షాప్స్ కానీ ఎన్నో కూడా ఒక్కోటి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒంగోలు కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వాలనేదే నా ఉద్దేశం. కాబట్టి వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టుకోవటం, దాని మన వాళ్ళందరినీ కూడా పిలవటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ ప్రాజెక్టు బాగా ఇప్పుడు మన పైప్ లైన్ వేసారు చూడు, వాటర్ అంతే అంతవరకు వాటర్ పైప్ లైన్ వేసినప్పుడు మనం ఉన్నప్పుడు వాటర్ వచ్చింది అంతవరకే ఉంది. ఇదిగో సేఫ్తయ్యే అందరు మీరు వెనక పొడుచుకుంటుంది. ఏం పెట్టావు జేబులో? లోగో హలో ఓకేనా?